హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన పల్లవి గారు కర్ణాటక నుంచి వచ్చారు. మేడంని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఏంజల్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సరితా మేడంకు థ్యాంక్ యూ. ఒక 2 minutes మనము ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఓకే మేడం. ఓకే, మనం స్ట్రైట్గా కూర్చొని ఒక 2 minutes శ్రద్ధగా ధ్యానం చేసుకుందాం. నిటారుగా ఉంచి మనం సాధారణంగా మన గురువులను, మన మాస్టర్స్ని అందరినీ మనం మన ధ్యానంలోకి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ధ్యానానికి ఆహ్వానం, విశ్వానికి ఆహ్వానం, పిరమిడ్ మాస్టర్స్కు ఆహ్వానం, హాస్టల్ మాస్టర్స్కు ఆహ్వానం, సర్జికల్ మాస్టర్స్కు ఆహ్వానం, సకల దేవతలకు ఆహ్వానం, సద్గురు సాయి బాబా గారికి ఆహ్వానం, శ్రీ గురు రాఘవేంద్ర స్వామి గారికి ఆహ్వానం. మన గురువులు ఎందరో ఉన్నారు. అందరి గురువులను మన ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఇంకా మనకు సహకరించిన ఈ యూనివర్స్కి, మనకి సహకరించిన కుటుంబానికి అందరికీ మనము ఒక 2 minutes కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులైన నాగరాజు, హేమలత గారికి ధన్యవాదాలు. నా భర్త నాకు ధ్యాన ప్రచారానికి, ధ్యానం చేయడానికి సహకరిస్తున్నందుకు నా భర్తకు ధన్యవాదాలు. నా లైఫ్లో ఉన్న గురువుల అందరికీ ధన్యవాదాలు. నా పిల్లలకు ధన్యవాదాలు. నేను 2 souls జన్మనిచ్చాను కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూనే ఉంటాను మాస్టర్స్. మైత్రి ధీరజ్కు ధన్యవాదాలు. ఇంకా నాకు సహకరిస్తున్న నేచర్కు ధన్యవాదాలు, పంచభూతాలకు ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, మన శ్వాసను మనం ఒక 1 minute మనం గమనించుకొని ఇంకా మనం ఏంజల్స్ క్లాస్ స్టార్ట్ చేద్దాం మాస్టర్స్. మన మైండ్ని మనం పీస్ఫుల్ చేసుకుందాము. ఏదైనా థాట్స్ ఉంటే ఆ థాట్స్ అన్నిటినీ తర్వాత ఆలోచిద్దామని పక్కన పెట్టేసేయండి మాస్టర్స్. ఏదైనా మనము ఇంట్రెస్ట్గా చూడాలని అనుకున్నప్పుడు ఏదైనా పనులను మనం ఎలా అయితే పక్కన పెట్టేస్తామో అదేవిధంగా కాసేపు నా ఆలోచనలను పక్కన పెట్టేస్తాను అని చెప్పేసి ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసేయండి మాస్టర్స్. ఓన్లీ మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఈరోజు ఏంజల్ మీకు ఎలా సహకరిస్తారు, ఎలా మనకు హెల్ప్ చేస్తారు, ఎలా మనం వాళ్ళని అడగాలి అనే అద్భుతమైన విషయాలను మీ మైండ్లో మీరు తీసుకోవాలి మాస్టర్స్. ఇదే నా ఉద్దేశం. ఓకే మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ఏంజల్స్ అంటేనే ఒక అద్భుతమైన శక్తి. ఆ అద్భుతమైన శక్తిని మనము ఎలా ఉపయోగించాలి, ఎలా మన లైఫ్లో మనం ఆహ్వానించాలి, ఎలా మనము ఏంజల్స్తో కనెక్ట్ అవ్వాలి అనే టాపిక్, అద్భుతమైన విషయాలను మనము ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మాస్టర్స్. మీరు చాలా కాన్సన్ట్రేషన్తో వినాలని, మీ లైఫ్లో మీరు అప్లై చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఏంజల్స్ తరపున నేను మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనము
ఈ భూమి పైన ఎలా వచ్చాము? ఎందుకొచ్చాము? దేనికోసం వచ్చాము? ఏ కారణం చేత మనం వచ్చాము? ఏ పర్పస్ మనకి ఈ యూనివర్స్ పైన ఉంది అని మనకి మనము ఎలా తెలుసుకుంటాము అంటే, కొన్ని విషయాలు మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఈ ధ్యాన ఆహ్, ఆహ్, దారిలో మనం ఎప్పుడైతే వస్తామో, అప్పుడు మనము తెలుసుకోగలుగుతాము. మంచి మంచి గురువులను మనం కనెక్ట్ చేసుకోగలుగుతాము. మంచి మంచి విషయాలను తెలుసుకోగలుగుతాము. అదే విధంగా మనము ఏంజెల్స్‌ని కూడా అసలు ఏంజెల్స్ అంటే ఏంటి అనే విషయం కూడా మనకు తెలిసి ఉండదు. ఏంజెల్స్ అనేవాళ్ళు ఉంటారా? ఉండరా? అనే విషయం కూడా మనకు తెలిసి ఉండదు మాస్టర్స్. ఎప్పుడైతే మనం జస్ట్ టీవీలో చూడ్డము, ఏంజెల్స్ అంటే మనకొక ఆహ్, ఓహ్, ఇది క్రిస్టియన్స్ వాళ్ళలోనే ఏంజెల్స్ ఉంటారు. వాళ్ళ మతంలోనే ఏంజెల్స్ ఇలా కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఏంజెల్స్‌ని ఇలా అడుగుతారు అని చెప్పి అపోహ మన మైండ్‌లో ఉండే ఉంటుంది. ఆ అపోహని మనము ఈరోజు మన మైండ్‌లో నుంచి తొలగించుకుందాం మాస్టర్స్. మనకు కూడా ఏంజెల్స్ ఉంటారు. ఏ ఏంజెల్స్‌ని మనం ఏ సహాయం అడగాలి? ఏ సందర్భంలో ఎలా మనం ఏంజెల్స్‌తో మాట్లాడాలి? మన ప్రాబ్లమ్స్ ఎలా చెప్పుకోవాలి? మనకి సొల్యూషన్ ఎలా తీసుకోవాలి? అని చెప్పేసి మనకు చాలామంది ఏంజెల్సే ఉంటారు. ఇప్పుడు చూడండి మాస్టర్స్, మనకి చాలామంది దేవుళ్ళుంటారు. వెంకటేశ్వర్ల స్వామి అని చెప్పేసి, శివుడని చెప్పేసి, లక్ష్మి అని చెప్పేసి, ఇంకా నరసింహస్వామి, ఇలా చాలామంది దేవుళ్ళే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుళ్ళని నమ్ముతారు. ఒకరు నేను శివుడిని నమ్ముతున్నాను అని చెప్తారు. ఒకరు నేను కృష్ణుడిని నమ్ముతున్నాను అని చెప్తారు. ఒకరు నేను గణపతిని నమ్ముతాను అని చెప్తారు. ఒకరు ఆంజనేయ స్వామిని నమ్ముతారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్ళ నమ్మకంతో వాళ్ళు నమ్ముకుంటూ వెళ్తూ ఉంటారు మాస్టర్స్. అదే విధంగా అదే శక్తితో మనకు ఈ భూమి పైన హెల్ప్ చేయడానికి కొన్ని ఏంజెల్స్ ఉంటారు. ఆ ఏంజెల్స్‌తో మనం కనెక్ట్ అవ్వడం ద్వారా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ ద్వారా మనము ఎన్నో ఉపయోగాలను, ఎన్నో మన లైఫ్ సొల్యూషన్‌ను, ఎన్నో మనము దాన్ని ఆహ్, స్ ఆ విధంగా మనం మన ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు మాస్టర్స్. అది నేను ఏంజెల్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి మాస్టర్స్. ఏంజెల్స్ అనేది ఒక ప్రేమ శక్తి. ఏంజెల్స్ అనేది ఒక అద్భుతం. ఏంజెల్స్ అనేది మన లైఫ్‌లో ఒక గిఫ్ట్ అనుకోవచ్చు మాస్టర్స్. గిఫ్ట్ ఇచ్చినప్పుడు కూడా మనకి గిఫ్ట్ రూపంలో మనము ఒక్కరోజు, ఒక 2 డేస్ మనం సంతోషంగా ఉండగలుగుతాము. కానీ ఏంజెల్స్ మనం తెలుసుకోవడం ద్వారా, మనతో ఉండడం ద్వారా మనము లైఫ్ లాంగ్ గిఫ్ట్ మన చేతుల్లో పెట్టుకున్నట్టే మాస్టర్స్. ఎప్పుడు కావాలన్నా మనము అడగొచ్చు ఏంజెల్స్‌ని ప్రేమతో. ప్రేమతో అడిగినప్పుడు మాత్రమే ఏంజెల్స్ మనతో కనెక్ట్ అవుతారు మాస్టర్స్. ప్రేమతో అడగకుండా అయితే మనకు ఏంజెల్స్ కనెక్ట్ అవ్వరు. ఓకే మాస్టర్స్. ఏంజెల్స్ పూర్తి ప్రేమతో నిండిన స్వరూపాలు. ఎప్పుడైతే మనము ఏంజెల్స్‌ని పూర్తిగా మనము ప్రేమతో వాళ్ళను అడిగితే వాళ్ళు ఏదైనా మనకు ఇస్తారు. ఇప్పుడు అడగొచ్చు మాస్టర్స్ మీరు. ఎలా చెప్తారు మనకి ఏంజెల్స్ ఉందని? మనకెలా కనపడతారు? మనం ఎలా వాళ్ళని ఇది చేయాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలి అని చాలా మందికి డౌట్స్ ఉండొచ్చు. ఆ డౌట్స్ ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ ఉంది మాస్టర్. మనం డైలీ ఫ్యాన్‌ని మనం యూజ్ చేస్తూనే ఉంటాం. ఫ్యాన్ ఎయ్యకముందు ఫ్యాన్ రెక్కలు మనకు 3 కనిపిస్తాయి. అదే మనము ఫ్యాన్ వేసినప్పుడు ఫ్యాన్ స్పీడ్‌గా తిరుగుతుంది. తిరుగుతున్నప్పుడు మనకి ఆ రెక్కలు కనపడతాయా మాస్టర్స్ మనకి? కనపడవు. గాలి ఒక్కటే మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అక్కడ రెక్కలు కనపడవు. గాలిని ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. అదే విధంగా మనకు ఏంజెల్స్ కనపడరు మాస్టర్స్. మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. మనము ఎక్స్‌పీరియన్స్ చేస్తే మనకి ఆ అనుభవం తెలుస్తుంది. అనుభవం తెలిసినప్పుడు మళ్ళీ మళ్ళీ మనము అప్పుడు ఏంజెల్స్‌ని నమ్మడం స్టార్ట్ చేస్తాము. ఏంజెల్స్‌ని మనము ఎలా అయితే మనము వాళ్ళని హెల్ప్ అడగాలో ఆ విధంగా మనం ఒక ఫ్రెండ్‌తో మాట్లాడిన విధంగానే మనము వాళ్ళని హెల్ప్ అడగొచ్చు మాస్టర్స్. మనకు ఎప్పుడు ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. ఇద్దరు గార్డియన్ ఏంజెల్స్ మనకు ఎడమ పక్కన ఒక ఏంజెల్ ఉంటారు. కుడి పక్కన ఒక ఏంజెల్ ఉంటారు. వీళ్ళు ప్రతినిత్యం మనకు
సహాయం చేయడానికే ఉంటారు మాస్టర్స్. మనం ఎప్పుడైనా రైట్ వేలో వెళ్తున్నామా? రాంగ్ వేలో వెళ్తున్నామా? అని చెప్పి వాళ్ళు మనల్ని ఎప్పుడు గైడ్ చేస్తూనే ఉంటారు. మనము ఆ మెసేజ్‌ని అబ్జర్వ్ చెయ్యము. అబ్జర్వ్ చేయకుండా దాన్ని నెగ్లెక్ట్ చేసేస్తామనమాట. నెగ్లెక్ట్ చేసేసి కొంతమంది రాంగ్ వేలో వెళ్తూ ఉంటారు. కొంతమంది అబ్జర్వ్ చేసుకుంటూ ఏదో నాకీ ఇలా చేయడం మంచిగా అనిపించడం లేదు. నేను లేదు ఈ దారిలో వెళ్ళాలనుకోవడం లేదు అని చెప్పి కొంతమంది మంచి దారిని ఎంచుకుంటారు. అది వాళ్ళు క వా కొ చెప్పొచ్చు కొంతమంది కర్మలు బట్టి కూడా ఉంటుంది. మనం ఈ సబ్జెక్ట్‌కి రావాలంటే ఎప్పుడైతే మన కర్మలు అవుతాయో అప్పుడు మాత్రమే మనం ఈ సబ్జెక్ట్‌లోకొస్తాము. ఇలా ఏంజెల్స్‌ని తెలుసుకుంటాము. ఇలా యూనివర్స్‌ని తెలుసుకుంటాము అన్ అని అని ఉంటుంది మాస్టర్స్. అప్పుడే మనము ఈ దారిలోకి రాగలుగుతాము. అలాగే వాళ్ళని మనం ఏంజెల్స్‌ని చాలా మర్యాదగా మనం పూర్వకంగా ప్రేమ శక్తితో మనము ఆహ్వానించుకోవాలి మాస్టర్. సారీ మాస్టర్స్. ఇది గార్డియన్ ఏంజెల్స్‌ని చెప్తున్నాను. గార్డియన్ ఏంజెల్స్ మన ఎడమ వైపు, కుడి వైపు ఉంటారు. వాళ్ళు వా హ్మ్. వాళ్ళని మనము ఎలా అయితే గుర్తించాలంటే ఫస్ట్ మనము అడగవలసింది ప్రేమగా అడగడము. ఇప్పుడు మనము చిన్న చి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే మమ్మీని, డ్యాడీని ఏదైనా కావాలి అంటే మనం ఎంత ప్రేమగా అడుగుతాం మాస్టర్స్ వాళ్ళని. ఆ ప్రేమకి వాళ్ళు మనం మాట్లాడిన దానికి వాళ్ళు కరిగిపోయి వాళ్ళకింకా ఎంత కోపమున్నా వాళ్ళకి కొనిచ్చేసేయాలి. ఆ వస్తువు కొనిచ్చేసేయాలి అనిపిస్తుంది. అంత మెల్ట్ అయిపోతారు వాళ్ళు. ఆ చిన్న పిల్లలు అప్పుడే మాట్లాడుతున్న ఒక 2 ఇయర్స్ బేబీ అప్పుడే మాట్లాడుతున్న పాపతో అప్పుడే చాలా బావుంటుంది కదా మాస్టర్స్. ఒక 2 ఇయర్స్ పిల్లలు మాట్లాడుతూ ఉంటే, ఆ విధంగా మనము ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలి. ఆ విధంగా అమ్మానాన్నలను మనం ఎలా అయితే అడుగుతామో, వాళ్ళు ఎంత కోపమున్నా వాళ్ళకు కొని కొ కొనియాలని కొనివ్వడానికి వాళ్ళకి ఇష్టం లేకపోయినా, వాళ్ళు మాట్లాడిన మాటలకు వాళ్ళకు ఇంకా కొనించాలి అనిపిస్తుంది. అదే విధంగా మనము ఏంజెల్స్‌తో ప్రేమగా మాట్లాడాలి మాస్టర్స్. ఎప్పుడైతే మనము ఏంజెల్స్‌ని ఏంజె ఆహ్, ఏ ఏంజెల్స్‌ని మనం ప్రేమతో ఆహ్వానించి మన లైఫ్‌లో మనము వాళ్ళని అడుగుతామో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, మనకి ఏం కావాలన్నా మనము చాలా హ్యాపీగా వాళ్ళతో మనము మాట్లాడుకోవచ్చు మాస్టర్స్. మనము ఒక 2 గార్డియన్ ఏంజెల్స్ ఉంటారు. ఆ గార్డియన్ ఏంజెల్స్ అనేది మనకి ఒకరు ఎమోషనల్‌గా మనకి హెల్ప్ చేస్తారు. ఒకరు మనకు ఫిజికల్‌గా హెల్ప్ చేస్తారు. ఎమోషనల్‌గా అంటే ఇప్పుడు మనకి ఆనందం వచ్చినా, కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకా వేరే ఎమోషన్స్ ఏవొచ్చినా కూడా మనం కంట్రోల్ చేసుకునే శక్తిని మనలోనే ఉంటుంది. ఆ ఎమోషన్‌ని మనం క్యారీ చేయడానికి మనకి ఎమోషనల్‌గా ఒక గార్డియన్ ఏంజెల్ మనకి హెల్ప్ చేస్తారు. ఇంకొక ఏంజెల్ వచ్చేసి మనకు ఫిజికల్‌గా హెల్ప్ చేస్తారు. ఫిజికల్‌గా అంటే మనకు కొన్ని వస్తువులు కావాలి, ఆహ్, కొ కొన్ని వస్తువులు కావాలి అన్నప్పుడు మనము ఏంజెల్స్‌ని అడిగినప్పుడు మనకి ఏదైనా ఒక మనిషి రూపంలో కానీ, పేరెంట్స్ రూపంలో కానీ, ఇంకెవరి ద్వారా అయినా కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకుంటామనమాట. ఆ విధంగా రిసీవ్ చేసుకుంటాం. మనం గమనించాలే గానీ మనలో చాలా అద్భుతాలే జరుగుతాయి మాస్టర్స్. ఏంజెల్స్ ద్వారా మనకు చాలా అంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. మనం ఆ విధంగా మనకి ఈ 2 గార్డియన్ ఏంజెల్స్ ఒకరు ఫిజికల్‌గా, ఒకరు మనకి హ్మ్. ఆహ్, ఈ ఎమోషనల్‌గా మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మనకి చాలా మంది ఏంజెల్స్ ఉంటారు. అబాండెన్స్ ఏంజెల్స్ అని కొంతమందుంటారు. కొంతమంది ఆర్క్ ఏంజెల్స్ అని కొంతమందుంటారు. కొంతమంది ఈ విధంగా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏంజెల్స్ మనకు హెల్ప్ చేయడానికి ఉంటారు మాస్టర్స్. మనము మనం వాళ్ళని ఉన్నారు మనకెలా తెలుస్తుంది? మన విషయాలన్నీ ఎలా జరుగుతున్నాయని ఎలా తెలుస్తుంది? మనలో ఎ ఎలా అనేసి మనము వాళ్ళని ఎలా గుర్తించాలి మేడం అని మీరు అడగొచ్చు. ఎలా గుర్తించాలంటే మనకి ఏంజెల్స్ నంబర్స్ అని ఉంటాయి. 0-9 వరకు మనకి 000, 111, 222, 333, 444 ఇలా
999 వరకు మనకి ఏంజెల్స్ నంబర్ ఉంటారు. ఒక్కొక్క ఏంజెల్ నంబర్‌కి ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది. 111కి ఒక మెసేజ్ ఉంటుంది. 222కి ఒక మెసేజ్ ఉంటుంది. 333కి ఒక మెసేజ్ ఉంటుంది. 444కి ఒక మెసేజ్ ఉంటుంది. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెసేజ్ ఉంటుంది మాసెస్. ఆ విధంగా మనము ఆ మెసేజ్ ద్వారా మనము ఇది కరెక్టా? ఇది రాంగ్, మనం కరెక్ట్ వేలో వెళ్తున్నామా? రాంగ్ వేలో వెళ్తున్నామా? ఒక చోటికి జాబ్‌కి వెళ్తున్నప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు కానీ, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫంక్షన్స్, ఇంపార్టెంట్ ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా మనం అనుకున్న విషయాలు మనం డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ మనకి ఈ విషయాల్లో మనకి ఏంజెల్స్ ఎప్పుడు మనకి ఒకరి సహాయం, ఇప్పుడు మనం ఫ్రెండ్స్‌తో ఎలా కనెక్ట్ అవుతాము? నాకిలా జరుగుతుంది, ఇలా ఉంది అని మనము ఎలా అయితే ఫ్రెండ్స్‌తో మనం ఎక్స్‌ప్రెస్ చేస్తామో, అదే విధంగా మనము ఏంజెల్స్‌తో కూడా కనెక్ట్ అయ్యి మనం మాట్లాడుకోవచ్చు మాస్టర్స్. ఎలా అంటే ఇప్పుడు మనము 111 కనిపిచ్చింది. 111 మనకి కనిపిచ్చింది అంటే మనం ఎక్కడో ఒక చోటికి వెళ్తున్నాము. రోడ్డు పైన వెళ్తున్నాము. మీకు పదే పదే 111 కనిపిస్తుంది. 111 కనిపిస్తుంది అంటే మీరేదైనా జాబ్ పర్పస్ కానీ, లేకపోతే బిజినెస్ పర్పస్ కానీ, లేకపోతే ఇంకొక ఏదైనా పని పైన కానీ మీరు ఏదైనా ఇంపార్టెంట్ పని పైన వెళ్తున్నప్పుడు మీకు ప్రతిసారి 111 కనిపిస్తుంది అంటే ఓకే. మీరు వెళ్ళొచ్చు. ఆ దారిలో వెళ్ళొచ్చు. ఆ దారిలో మీరు వెళ్తే సక్సెస్ అవుతారు. చాలా మంచి సక్సెస్‌ని తీసుకుంటారు అని మనకి సైన్‌గా చూపిస్తూ ఉంటారు మాస్టర్స్ వాళ్ళు. 322 వచ్చేసి మనకి ఎక్కువగా కనిపిస్తుంది అంటే మనము వెళ్ళే దారిని మనం ఒకసారి ఆలోచించాలి. దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోవాలి. దాన్ని ఒకసారి మనం గుర్తించాలి. ఒకటికి 2 సార్లు ఆలోచించాలి. మనం వెళ్ళే దారి కరెక్టా? లేదా? అని చెప్పి ఆలోచించాలి అని మనకి 322 చెప్తుంది మాస్టర్స్. 333 ఏం చెప్తుందంటే మనకి ఇది ఏంజెల్ సైన్ మాస్టర్. ఏంజెల్ మనతో ఎలా కనెక్ట్ అవుతారు అని అడుగుతారు కదా మేడం. ఏంజెల్స్ మనతో ఎలా మనతో కమ్యూనికేట్ చేస్తారు అంటే ఈ నంబర్స్ ద్వారా మనకు కమ్యూనికేట్ చేస్తారు ఏంజెల్స్. ఇంకా 333 వచ్చేసి మనకి ధైర్యంగా ధైర్యంగా ఎలా మనం ఏదైనా ఒక దానికి వెళ్తున్నామో, ఒక పర్పస్‌కి ఒక వెళ్తున్నాము. ఒక పర్పస్ పని పైన వెళ్తున్నామంటే, దాంట్లో చాలామంది భయపడుతూ ఉంటారు. ఇది అవుతదా? అవ్వదా? కాదా? అని చెప్పేసి చాలా ఆలోచనలుంటాయి మనలో. ఆ ఆలోచనలన్నీ మనకు తొలగించడానికి మనకి పదే పదే 333 కనిపించడం స్టార్ట్ అవుతుంది. 333 కనిపిస్తుంది అని చెప్తే, ఓకే. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళొచ్చు. నువ్వు ఇంకో ఆలోచన చేయాల్సిన అవసరం నీకు లేదు. చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మనము ఆహ్, దాన్ని అనుకోవచ్చు మేడం మనం. ఆ తర్వాత 444 వచ్చేసి మనకి ఎప్పుడు మనకి 444 ఈవినింగ్ టైమ్ మన మొబైల్‌లో చూసినప్పుడు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము 444 మనకు సడెన్‌గా కనిపిస్తుంది. లేకపోతే మనం ఏదైనా టెంపుల్‌కి వెళ్తున్నప్పుడు మనకి సడెన్‌గా కనిపిస్తుంది. ఏదైనా చూస్తున్నప్పుడు మన దృష్టి 444 పైన వెళ్ళింది అని చెప్తే మీకు నలువైపుల నుండి స్పిరిచువల్‌గా మీకు ఏంజెల్స్ కనెక్ట్ అవుతున్నారు. అలాగే స్పిరిచువల్ కూడా మీరు కనెక్ట్ అవుతున్నారని మనకు సైన్ చూపిస్తుంది మాస్టర్స్. అలాగే 555 వచ్చేసి మనకి పదే పదే స్టార్టింగ్‌లో మనకి ఎప్పుడైతే మనం ఈ సబ్జెక్ట్‌లో వచ్చి మనం వచ్చినామో దీని గురించి మనం తెలుసుకొని ఉంటామో అప్పుడు మనకి ఫస్ట్ స్టార్ట్ అయ్యేది 555 నంబర్ మనకు స్టార్ట్ అవుతుంది మాస్టర్స్. 555 మనకు స్టార్ట్ అయినప్పుడే మనకు అన్ని నంబర్స్ కనిపించడం మొదలవుతుంది. 555 మనకి కనిపించింది అంటే మన లైఫ్‌లో ఏదో మార్పు జరుగుతుంది. మన లైఫ్‌లో ఏదో మార్పు వస్తుంది. మన లైఫ్‌లో ఏదో జరగబోతుంది. మొట్టమొదటిగా మనం అనుకోవాల్సింది 555 మనకి కనిపిస్తుంది అంటే, ఇంకా మన లైఫ్‌లో మంచి జరగడం స్టార్ట్ అయ్యింది అని డామ్ షూర్‌గా మీరు మైండ్‌లో పెట్టేసుకోండి మాస్టర్స్. 555 నుంచే మనకు ఈ యూనివర్స్ కనెక్షను, ఈ ఏంజెల్ కనెక్షను, ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా అన్నిటికి మనం కనెక్ట్ అవుతున్నాము. మంచి వేలో వెళ్తున్నాము అని చెప్పడానికి ఫస్ట్‌గా మనకు కనిపించేది 555. 555 నంబర్ ద్వారా మనము చాలా హ్యాపీగా మనము మంచి దారిలో, మంచి వేలో వెళ్తున్నామని అనుకోవచ్చు మాస్టర్స్. ఇంకా వచ్చేసి 666. 666 వచ్చేసి మనకు
కొంచెం 666 మీకు కనిపిస్తుంది, పదే పదే కనిపిస్తుంది, చాలా సార్లు కనిపిస్తుంది అంటే కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకుంటున్న డెసిషన్ పైన జాగ్రత్త తీసుకోవాలి. ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. అది రైటా? కరెక్టా? రాంగా? అని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోండి. మనీ విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కానీ, కెరియర్ విషయంలో కానీ, ఇలా ఏ విషయంలో అయినా గూడా మీరు 666 కనిపిస్తుంది అంటే కొంచెం డేంజర్‌లో ఉన్నారు. మీరు 1కి 2 సార్లు దాని గురించి ఆలోచించండి అని చెప్పి మీకు సైన్ ఇస్తుంది. ఎప్పుడైతే మీకు 666 కనిపిస్తుందో అప్పుడు మీరు ఆహ్, హ్మ్. వెళ్ళే పని వద్దు అనేసి కొంచెం ఆగిపోతే మంచిదని నా ఉద్దేశ్యం. 666 కొంచెం డేంజర్ నంబరే. త్రే ఏదైనా ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు మీకు 666 కనిపించిందనుకో, ఇంకా ఆపేయండి. వాళ్ళకి 666 వాళ్ళకివ్వడం ద్వారా మనకి తొందరగా వాళ్ళ నుంచి ఆ మనీ రాదు అని చెప్పేసి ఒక సైన్. ఇంకా ఏదైనా మంచి పని చేయడానికి మీరు వెళ్తున్నారు. 666 కనిపిచ్చింది. ఒక 2, 3 టైమ్స్ 666 కనిపిచ్చింది. అంటే మీకు వద్దు ఆ పని చేయడం మీకు ఈ టైంలో కరెక్ట్ కాదేమో అని మీకు సైన్ ఇవ్వడం అన్నమాట. టోటల్‌గా ఏం చెప్తానంటే 666 మీకు కనిపిస్తుంది ఏదైనా పని చేసేటప్పుడు అంటే కొన్ని రోజులు కామ్ అయిపోండి. ఆ పని చేయడానికి కొన్ని రోజులు కామ్ అయిపోండి. డబ్బు విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కూడా గొడవలేదైనా జరుగుతున్నప్పుడు ఆ నంబర్ కనిపిస్తుంది అంటే, మీరెక్కువ వాదించకుండా ఆ విషయంలో కామ్ అయిపోండి అని చెప్పగలుగుతాను మాస్టర్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 777 అంటే ఇంకా మనము యూనివర్స్‌లో సక్సెస్ అన్నమాట. ఇంకా సక్సెస్ నీ లైఫ్‌లో ఏదో విధంగా అన్ని వైపుల నుండి నీ వైపుకి అవకాశాలు వస్తున్నాయి. నువ్వు సక్సెస్‌ని తీసుకుంటున్నావు. త్వరలోనే నువ్వు సక్సెస్‌ని అనుభవిస్తున్నావు. త్వరలోనే నువ్వు అనుకుంటున్న సక్సెస్‌ను తీసుకుంటున్నావు అని మనకు సైన్ ఒస్తుంది. 777 మనము ఈ విధంగా మనం కమ్యూనికేషన్ చేయొచ్చు. 777 మీకు కనిపిస్తుంది అంటే ఇంకా మీ లైఫ్‌లో మీరు చాలా పెద్ద మిరాకిల్‌ని, చాలా పెద్ద సక్సెస్‌ని మీరు మీ లైఫ్‌లో చూస్తున్నారు అని మనము మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి మాస్టర్. అలాగే 888 అంటే మనకి మ మనీకి సంబంధించిన ఆహ్, సైన్ అన్నమాట. మనకేదైనా మనీ వస్తుంది. మనీ వచ్చే సమయంలో మనకి 888 ఎక్కువ కనిపిస్తుంది. ఎవరి ద్వారా అయినా మనకి మనీ వచ్చే సమయంలో, లేకపోతే మనము ఏదైనా బిజినెస్ పెట్టే విషయంలో మనకెక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయి. మ మ లేకపోతే మనము ఎవరికైనా ఇచ్చేటప్పుడు వాళ్ళ ద్వారా మనకి ఇంకా ఎక్కువ లాభం ఉంది. వాళ్ళ ద్వారా మనం లాభం పొందుతున్నాము అని చెప్పేసి మనకు 888 మనకి సైన్ చూపిస్తుంది. మన లైఫ్‌లో ఇంకా మన లైఫ్‌లో వస్తుంది. మన లైఫ్‌లో ఏదో విధంగా మ మనం ఈ బిజినెస్ ద్వారా కానీ, జాబ్ ద్వారా కానీ, ఇంకా ఏదో ఒక రూపంలో మనకి మనీ మా దగ్గరికి వస్తుంది అని చెప్పేసి 888 మనకి సూచిస్తుంది. 999 వచ్చేసి మనకి కంప్లీట్ మన లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఇన్ని రోజులుగా మనము అనుభవించిన లైఫ్‌కి ఇంకా స్టాప్ చేసి 9 నంబర్ నుంచి మళ్ళీ కొత్త లైఫ్ మీకు మొదలవుతుంది అని చెప్పేసి మీకు 9 నంబర్ ఎక్కువగా కనిపిస్తుంది. 9 నంబర్ ఎప్పుడైతే ఎక్కువ కనిపిస్తుందో ఆ 9 నంబర్‌ని మీరు మైండ్‌లో ఫిక్స్ చేసేసుకోండి మాస్టర్స్. మనకి ఇన్ని రోజులు జరిగిన ఒక జర్నీ ఒక ఎత్తైతే 9 నంబర్ ఎప్పుడైతే మనకు కనిపించడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మనకి 9 నంబర్ మనకి మన లైఫ్‌లో కొత్త పునర్జన్మ వచ్చినట్టు మాస్టర్. కొత్త లైఫ్‌ని మనం చూస్తున్నాము. కొత్త లైఫ్‌ని మనం అనుభవిస్తున్నాము అని చెప్పేసి మనకి 999 కనిపించడం స్టార్ట్ అవుతుంది. చాలా సార్లు కనిపిస్తుంది. అంటే అన్ని 1, 2 సార్లు కనిపిస్తే ఇగ్నోర్ చేసేసేయి మాస్టర్స్. ఏదైనా పర్టిక్యులర్‌గా ఒక నంబర్ మనకి కంటిన్యూగా కనిపిస్తుంది అంటే 111, 222, 444 ఇలా ఈ 9 వరకు మనకేదైనా కంటిన్యూయస్‌గా మనకు కనిపిస్తుంది ఒక నంబరు అంటే, ఇది మాత్రం నేను ఇప్పుడు చెప్పాను కదా మాస్టర్స్, ఆ విధంగా దీనికి ఇది సైను, ఈ విషయానికి ఇది సైను అని చెప్పేసి మీరు 1కి 2 సార్లు అనుకోండి మాస్టర్స్. ఈ వీడియో మీరు చూస్తే మీకు ఇంకొకసారి చూస్తే క్లారిఫై వచ్చేస్తుంది.
ఆ విధంగా మనకి 000 అనేది శూన్యము. శూన్యం నుంచి 000 వచ్చింది. ఏదైనా మనకు 0 నుంచే స్టార్ట్ అవుతుంది కదా మాస్టర్స్. ఇప్పుడు ఒక 1 ఉంది. 1 పక్కన 0 లేకపోతే ఆ 1కి వాల్యూనే ఉండదు. అదే 0 ఉంటే 1 పక్కన 0 ఉంటే 1కి వాల్యూ వచ్చింది. అదే 0 పక్కన 1 పక్కన 0 లేకపోతే 1కి ఏం వాల్యూ ఉంది? ఓన్లీ 1 అంతే వాల్యూ. అదే 1 పక్కన 0 పెడితే ఎన్ని జీరోస్ పెడితే అంత వాల్యూ మనలో పెరుగుతుంది అని అర్థం. ఎప్పుడైతే మనకు 000 కనిపించడం స్టార్ట్ అవుతుందో, అప్పుడు మన లైఫ్‌లో ఇంకా చాలా మిరాకిల్ మన లైఫ్‌లో చూస్తాము. ఇంకా ఎన్నో మిరాకిల్స్ మన లైఫ్‌లో వస్తాయి. ఎన్నో మిరాకిల్స్ మనం చూస్తాము అని మనం 000ని మనం ఎక్కువగా సైన్‌గా సూచిస్తుంది. 000 మనకెప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అంటే, పౌర్ణమి వస్తుంది. 3 డేస్ ముందు పౌర్ణమి వస్తుంది అన్నప్పుడు మనకు 000 సైన్ ఎక్కువ కనిపిస్తుంది మేడం. ఎప్పుడైతే పౌర్ణమి 3 డేస్ ఉంది. పౌర్ణమి తర్వాత 3 డేస్ ఉంది. ఆ టైంలో మనకి 888 ఎక్కువ కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం 000ని ఎక్కువగా చూస్తున్నాము అంటే, ఇంకా మన లైఫ్ ఏదో ఒక మంచి వేలో వెళ్తుంది. ఇంకా మన కష్టాలు తొలగిపోయాయి. ఏదో మంచి నన్ను ఇప్పుడు ఒక మూన్ ఉంది. మనకి పౌర్ణమి రోజు చందమామ ఎంత వెలుతురునిస్తుంది? చాలా అంటే చాలా వెలుతురునిస్తుంది. అదే 3 ఒక్క చందమామని అంత వెలుతురిస్తే మనకి 3 చందమామలు ఇంకా ఎంత వెలుతురివ్వాలి? ఆ విధంగా మనకి 000 అనేది 3 చందమామలు ఇచ్చేంత వెలుతురు మన లైఫ్‌లో వస్తుంది అని మీరు అఫర్మేషన్ చేసేసుకోండి మాస్టర్స్. ఆ విధంగా 3 చందమామల వెలుగు నా లైఫ్‌లోకి వస్తుంది. 3 చందమామల వెలుగు నా లైఫ్‌లోకి వస్తుంది. 3 చందమామల వెలుగు నా లైఫ్‌లోకి వస్తుంది అని ఈ విధంగా మనము అఫర్మేషన్ చేసుకోవాలి. 000 కనిపించేటప్పుడు. ఎప్పుడు కనిపిస్తుందది? మనకి పౌర్ణమి వస్తుంది అన్నప్పుడు 3 డేస్ ముందు, పౌర్ణమి తర్వాత 3 డేస్‌కి. అప్పుడు మనకి 000 మనకి కనిపించడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి ఇలా కూడా కనిపిస్తుంది మాస్టర్స్. 10 ఇప్పుడు మనం టైం చూస్తున్నప్పుడు 10 కనిపిస్తూ ఉంటుంది. 11 కనిపిస్తూ ఉంటుంది. 12 కనిపిస్తూ ఉంటుంది. ఈ మీరు నోటీస్ చేసే ఉంటారు. ఇది మనకి ఇది మనం ఏం చూపిస్తుందంటే సైన్ మనకి 10 కనిపిస్తుంది అంటే, మనము ఇప్పుడున్న పొజిషన్ నుంచి ఇంకో లెవెల్‌కి ముందుకు వెళ్తున్నాము అని మనకు సైన్ ఇస్తుంది. నెక్స్ట్ లెవెల్‌కి ఇంకా వెళ్ళు. ఇంకా నువ్వు ఏం ఆలోచించొద్దు. ఇప్పుడు మీరు ఏదైనా ఒక జాబ్ చేస్తున్నారు. మీకు ఆ జాబ్‌లో మీకు 10,000 వస్తుంది. ఇంకొక ఇంకొక జాబ్‌కి మీరు వెళ్ళాలి, మారాలి అన్నప్పుడు మీకు ఒక ఆలోచనొస్తుంది. అంటే ప్రెషర్ ఎక్కువుంటదా? లేకపోతే ఇంకేముంటదో, ఉండనులే దీంట్లోనే ఉందాము. ఎందుకు ఊరికే ఇబ్బంది పడాలి మనము అని చెప్పేసి ఇలా ఆలోచించొద్దు. 10 నంబర్ మీకెప్పుడైతే కనిపిస్తుందో మీరు ఇంకా వెళ్ళండి, ముందుకు వెళ్ళండి, నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళండి. ఇంకా ఇక్కడే ఆగిపోవద్దు. ఇంకా గ్రో అవ్వడానికి ముందుకు వెళ్ళండి అని చెప్పేసి మనకి 10 చూపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అలాగే మనకి 11 చూపిస్తూ ఉంటుంది. ఇంకా 11 చూపిస్తుంది అంటే ఇంకా మీ లైఫ్ ఫుల్లుగా చేంజ్ అయిపోతుంది. మీరేదైతే అనుకుంటున్నారో అది మీ లైఫ్‌లో వస్తుంది. 11 ఈ 10, 10, 11, 11, 12, 12 నంబర్స్ ఏంటంటే సింక్రోనైజ్ నంబర్స్ అంటారు మాస్టర్స్ దీనికి. సింక్రోనైజ్ నంబర్స్ అంటే మనం ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నామో మన ముందు అది కనపడుతుందనమాట. అదే చూస్తామనమాట. మనం ఇప్పుడు చాలామంది అంటూ ఉంటారిలా, నేనిప్పుడే ఇలా అనుకున్నాను. అప్ ము ఇ ఇది 2 డేస్ ముందు 2 డేస్ బ్యాక్ నేననుకున్నాను అయిపోయింది. అంటే మీకేం జరుగుతుందక్కడ? సింక్రోనైజ్ ఫార్మ్ అయింది మీ మైండ్‌లో. మీరు ఏంజెల్స్‌తో కనెక్ట్ అయ్యారు కదా! ఏంజెల్ నంబర్స్‌తో కనెక్ట్ అయ్యారు. ఏంజెల్స్ నంబర్స్‌తో మీరు కనెక్ట్ అవుతూ ఉండడం వల్ల మీకు 11 నంబర్స్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు ఏంజెల్స్‌తో కనెక్ట్ ఏంజెల్స్‌తో మీరు కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. మీరు మీకు ఏంజెల్స్ అంటే ఏంటి అనేది తెలియక ముందు మీరు ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో చెప్పిందే చెప్పి ప్రాబ్లమ్స్‌ని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి ఈ ఏంజెల్స్ మనకు తెలుస్తుందో అప్పుడు మనం
వాళ్ళతో మాట్లాడడం చాలా తక్కువ చేసేస్తాము. మనం ఏంజెల్స్‌తోనో మాట్లాడడము స్టార్ట్ చేసేస్తాము. ఏంజెల్స్ నాకు ఈ ప్రాబ్లమ్ ఉంది. నాకిలా సొల్యూషన్ కావాలి. నాకిలా ఉండాలి. నేనిలా చెయ్యాలి అని చెప్పి మనలో మనమే ఈ ఏంజెల్స్‌తో మాట్లాడుతూ ఉంటాము. ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌తో మాటలు తగ్గిపోతాయో అప్పుడు మనం ఏంజెల్స్‌తో కనెక్ట్ అవుతాం. ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వడం ద్వారా ఈ ఒక్కొక్క నంబర్ 1-9 వరకు నంబర్స్ మనకు కనిపించడం స్టార్ట్ అవుతూ మన మైండు కొంచెం కొంచెంగా మన లోపల ఉన్న చెత్త అంటారు కదా మాస్టర్స్. మన లోపల ఉన్న చెత్త మొత్తం కొంచెం కొంచెంగా మనము బయటికి పంపించేస్తూ ఉంటాము. బయటికి పంపించేస్తూ ఉండడం ద్వారా మనకి 11 ఎక్కువగా అప్పటి నుంచి మనకి 11 ఎక్కువగా కనిపిస్తుంది. ఆ 11 ఎప్పుడైతే మనకి కనిపించడం స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మన లైఫ్‌లో టర్నింగ్ పాయింట్, మన లైఫ్ టర్న్ అవుతుంది. మనము మనం ఏదైనా ఏ డెసిషన్ తీసుకున్నా మనకు జరుగుతుంది అని డామ్ షూర్‌గా మనము ఫిక్స్ అయిపోవాలి. అది మనం ఇది అనుకుంటున్నాము. ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను. జరుగుతుందా లేదా అని మీకు సెకండ్ థాట్ ఒద్దు. 11 కనిపిస్తుంది అంటే నువ్వు అనుకుందే నువ్వు అపోజిట్‌లో చూస్తావు. నువ్వు నువ్వు చేయాలనుకుందే నువ్వు అపోజిట్‌లో చేస్తావు. ఈ విధంగా మనకు సింక్రోనైజ్ నంబర్ అంటారు. 11 నంబర్ అనేది చాలా పవర్‌ఫుల్. చాలా అంటే చాలా పవర్‌ఫుల్ నంబర్ మాస్టర్స్. మనకు 11 కనిపించిన వెంటనే ఏమనుకోవాలంటే నా లైఫ్‌లో నా లైఫ్‌లో అవకాశాల డోర్స్ ఓపెన్ అయ్యాయి. నా లైఫ్‌లో అవకాశాల డోర్స్ ఓపెన్ అయ్యాయి. నా లైఫ్‌లో అవకాశాల డోర్స్ ఓపెన్ అయ్యాయి అని అనుకోండి మాస్టర్స్. ఈ విధంగా మీకెప్పుడైతే 11 కనిపిస్తుందో అప్పుడు ఈ అఫర్మేషన్‌ని చెప్పుకుంటూ ఉండండి 3 టైమ్స్. అదే విధంగా మనకి 12 కనిపిస్తుంది. 12 దేనికి సూచిస్తుందంటే బెస్ట్ ఆపర్చునిటీస్ మన వైపుకి ప్రవహిస్తుంది. మీకు కావలసిన ఆపర్చునిటీస్ మీరు ఏ ఫీల్డ్‌లో అయితే ఉంటారో దానికి అప్‌గ్రేడ్‌గా మీకు బెస్ట్ ఆపర్చునిటీస్‌ని మీరు పొందుతున్నారు అని మీకు 12 నంబర్ కనిపించడం స్టార్ట్ అవుతుంది. 12 నంబర్ మీకెప్పుడైతే కనిపించడం స్టార్ట్ అవుతుందో ఈ ఒక్క ఎఫర్మేషన్ అనుకోవాలి మాస్టర్స్. నేను ఊహించని అద్భుతమైన అవకాశాలను నేను పొందుతున్నాను. నేను ఊహించని అద్భుతమైన అవకాశాలను నేను పొందుతున్నాను. నేను ఊహించని అద్భుతమైన అవకాశాలను నేను పొందుతున్నాను అని మనకి ఎప్పుడైతే 12 నంబర్ కనిపిస్తుందో ఆ నంబర్ కనిపించిన వెంటనే మీరు ఈ ఎఫర్మేషన్ చెప్తూ ఉండడం వల్ల మీకు ఏదో రకంగా మీకు హ్మ్. అవకాశాలు స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. అది కూడా బెస్ట్ అవకాశాలు వస్తాయన్నమాట. మనము ఏ ఏ ప్రాబ్లమ్స్‌కి ఏ ఏంజెల్స్‌ని మనము కనెక్ట్ అవ్వాలి, ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా మనము ఏంజెల్స్‌తో మాట్లాడాలి అని చెప్పి చాలా మందికి తెలీదు మాస్టర్స్. నేను ఒక ప్రేయర్ చేయిస్తాను మాస్టర్స్ ఇప్పుడు ఏంజెల్స్‌తో. అందరూ మీరు కళ్ళు మూసేసుకోండి. కళ్ళు మూసుకొని మనం ఏంజెల్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి, మనం ఎలా మాట్లాడాలి, మనం ఒక ఫ్రెండ్‌తో మాట్లాడినట్టే మాస్టర్స్. ఆ విధంగానే మనము ఎలా మాట్లాడాలి, ఎలా ప్రేమతో మనం ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలి అని నేను మీకిప్పుడు గైడ్ చేస్తాను. నేను చెప్పిన పదాలను మీరు చెప్పకపోయినా పర్వాలేదు. జస్ట్ మీరు ఎస్ కానీ, రిసీవ్ కానీ అని చెప్పుకుంటే సరిపోతుంది మీ మనసులో. నేను చెప్పిన పదాలన్నీ మీరు జస్ట్ వింటే కూడా సరిపోతుంది. మీ మనసులో అనుకున్నా కూడా ఓకే. పర్వాలేదు. ఓకే మాస్టర్. నేను ఏంజెల్ ప్రేయర్‌ని ఎలా చెప్పాలో, ఎలా మనం ఏంజెల్స్‌ని అడగాలో నేను మీకు గైడ్ చేస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్‌కి ఎలాంటి ఏంజెల్స్‌ని మనం అడగాలి, ఏ విధంగా అడగాలి అని నేనిప్పుడు గైడ్ చేస్తాను. ఓకే. సిట్ స్ట్రెయిట్ మాస్టర్. స్ట్రెయిట్‌గా కూర్చోండి మీరు. అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. చాలా పీస్‌ఫుల్‌గా కళ్ళు మూసుకోండి. మీ మైండ్‌లో ఇప్పుడు ఏమీ లేదు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక్కసారి శ్వాసను తీసుకోండి మాస్టర్. ఒక 5 టైమ్స్ శ్వాసను తీసుకోండి. మనలో ఉన్న పా లో నెగెటివ్ ఎనర్జీని మొత్తం మనం బయటికి పంపించేస్తాము. ఈ శ్వాస ద్వారా 5 టైమ్స్. బ్రీత్ ఇన్ ఒక్కసారి శ్వాస తీసుకోండి.
బ్రీత్ అవుట్. శ్వాసను వదలండి మాస్టర్స్. ఇంకొకసారి శ్వాసను తీసుకోండి. నేను 5 కౌంట్ చేస్తాను. 1, 2, 3, 4, 5. ఇప్పుడు శ్వాసను వదలండి మాస్టర్ మెల్లిగా. 1, 2, 3, 4, 5. ఓకే. మన నెగెటివ్ ఎనర్జీ మొత్తము బయటికి పంపియడానికి ఈ కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా చేయండి మాస్టర్స్. అప్పుడే మనకి ఎనర్జీస్ మన లోపల పాజిటివ్ ఎనర్జీస్ మన లోపలికి వెళ్ళి, మనము చాలా హ్యాపీగా ఏంజెల్స్‌ని ప్రేమగా, శాంతిగా, పీస్‌ఫుల్‌గా అడగడానికి అవకాశం ఉంటుంది మాస్టర్స్. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా మనం ఏం చెప్తున్నామో దాని గురించి వింటారు. ఓకే. ఇంకొకసారి మాస్టర్స్ బ్రీత్ ఇన్ 1, 2, 3, 4, 5. బ్రీత్ అవుట్ 1, 2, 3, 4, 5. ఇంకొకసారి మాస్టర్స్ బ్రీత్ ఇన్ దీర్ఘ శ్వాసను తీసుకోండి మాస్టర్స్. 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు శ్వాసను వదలండి మాస్టర్స్. 1, 2, 3, 4, 5. ఓకే. ఇంకొకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. 1, 2, నెగెటివ్ ఎనర్జీ బయటికి నెట్టేసేయండి. ఇప్పుడు మీ మైండ్ చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఒక గాజు గ్లాస్‌లో మనం నీటిని ఎంత స్వచ్ఛంగా చూస్తామో, అంత స్వచ్ఛంగా మీ మైండ్, మీ బాడీ మొత్తం ఒక అలైన్‌మెంట్‌లో ఉంది. ఎటువంటి ఆలోచనలు మీ మైండ్‌లో లేవు. పిల్లల గురించి ఆలోచన లేదు. భర్త గురించి ఆలోచించడం లేదు. అత్తమామల గురించి ఆలోచించడం లేదు. ఎవ్వరి గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు మీ మైండ్‌లో ఓన్లీ ఏంజెల్స్‌ని ఎలా ఏంజెల్స్‌తో మనము ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎలా మనం ఏంజెల్స్‌ని అడగాలి? ఎలా మనం ఏంజెల్స్‌ని మన ప్రాబ్లమ్స్‌ని చెప్పుకోవాలి? ఇదే మనము కాన్సెప్ట్. ఇదే మన కాన్సెప్ట్. ఈ విధంగా అయితే మీకు అన్‌హ్యాపీగా ఉంటారో, ఎప్పుడైతే బాధగా ఉంటారో, అప్పుడు మీరు ఎవ్వరు లేని సమయంలో ఒక 5 మినిట్స్ ఇలా కూర్చొని చేయాలి మాస్టర్స్. ఇలా చేయడం ద్వారా మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీ లైఫ్‌లో. ఓకే మాస్టర్స్. నేను స్టార్ట్ చేస్తాను. ఓకే. డియర్ ఏంజెల్, డియర్ ఏంజెల్, డియర్ గార్డియన్ ఏంజెల్, నాకు తెలుసు మీరు నా పక్కనే ఉన్నారని నాకు తెలుసు. ఆ! మీరున్నారు ఫిజికల్‌గా హెల్ప్ చేయడానికి. నా కుడి పక్కన మీరున్నారు ఎమోషనల్‌గా హెల్ప్ చేయడానికి. నేను ఎమోషనల్‌గా బాధపడుతున్నా మీరు నాకు హెల్ప్ చేయడానికున్నారు. నాకు ఫిజికల్‌గా ఏదైనా వస్తువు కావాలన్నా మీరు నేను అడిగిన వెంటనే ఏద ఎవరై ఆ వస్తువు నా దారికి చేయడానికి మీరు నా 2 వైపులా నేను మీకు చెప్పకపోయినా మీరు నా మాటలు విని నా లోపల ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకొని ఏదో విధంగా మీరు ఆ వస్తువుని నాకు అందివ్వడానికి మీరు హెల్ప్ చేస్తారని నాకు తెలుసు ఏంజెల్. అలాగే ఎమోషనల్‌గా నేను బాధలో ఉన్నప్పుడు నేను అడుగుతాను. నేను ఈరోజు చాలా బాధలో ఉన్నాను. నా బాధని పోగొట్టడానికి ఏదైనా ఒక మంచి హ్యాపీ సిట్యుయేషన్ నా లైఫ్‌లో జరగనివ్వు అని నేను మిమ్మల్ని ఇలా అడుగుతాను. అడిగిన వెంటనే మీరు నాకు హెల్ప్ చేస్తారు. ఎమోషనల్‌గా నాకు
నా బాధను తొలగించడానికి నాకు హెల్ప్ చేస్తారు. థాంక్ యూ డియర్ ఏంజెల్స్. నాకు ఇన్ని విధాలుగా నాకు హెల్ప్ చేస్తున్నందుకు థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ సో మచ్ ఏంజెల్. గార్డియన్ ఏంజెల్స్, మీరు ఎప్పుడూ నా పక్కనే ఉంటారని నాకు తెలుసు. నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇప్పుడే నేను ఒక క్లాస్ ద్వారా తెలుసుకున్నాను. ఒక మేడం ద్వారా తెలుసుకున్నాను. ఇప్పుడు తెలుసుకున్న దాన్ని నేను మిమ్మల్ని సహాయం కోరుతూనే ఉంటాను. ఎప్పుడు నేను ఇంకా మా ఫ్రెండ్స్‌తో కానీ, రిలేటివ్స్‌తో కానీ, మా ఆడపడుచుతో కానీ, మా అమ్మ నాన్నలతో కానీ, ఏ విషయాలు నేను నెగెటివ్ పర్స్ నే నా 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 లైఫ్‌లో నెగెటివ్ పర్సన్స్‌తో కానీ, ఏ విషయాలు ఇప్పటి నుంచి నేను డిస్కస్ చేయను. ఇక నుంచి నేను డిస్కస్ చేస్తే నీతోనే డిస్కస్ చేస్తాను. నాకు ఏ బాధ ఉన్నా నీతోనే చెప్పుకుంటాను. నాకు ఏ వస్తువు కావాలన్నా నీతోనే చెప్పుకుంటాను. నువ్వు నాకు తెలియజేస్తావు. నీకు నీకు కావలసిన వస్తువులు నీకు వస్తుందని మీరు నాకు తెలియచేస్తారు. ఎలా తెలియచేస్తారో నేనిప్పుడే నేర్చుకున్నాను. ఏంజెల్స్ నంబర్ ద్వారా మీరు నాకు తెలియచేస్తారు. ఏంజెల్స్ నంబర్ ఇంతకుముందు నాకు తెలీదు నంబర్స్ ఎలా ఉంటాయనేది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. నంబర్స్ ద్వారా మీరు నాతో కమ్యూనికేట్ చేస్తారు అని చెప్పేసి. 111 ద్వారా, 222 ద్వారా, 333 ద్వారా, 444 ద్వారా, 555 ద్వారా, 666, 777, 888, 999, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. దాని ద్వారా నేను తెలుసుకుంటాను. నేను మంచి వేలో వెళ్తున్నానా? చెడు వేలో వెళ్తున్నానా? నేను తెలుసుకోగలుగుతాను. నేను సెన్స్ చేయగలుగుతాను. నాకు కావాల్సింది నేను పొందగలుగుతాను. నేనిప్పటి నుంచి నా బాధలను నా ఎవ్వరితో నేను షేర్ చేసుకోను. నా ఫ్రెండ్స్‌తో చెప్పుకోను. ఎవ్వరితో చెప్పుకోను నేను ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచి నేనెప్పుడు మీతోనే చెప్పుకుంటాను. మీరే నా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయగలరు. మనకి చాలా మంది ఏంజెల్స్ ఉంటారు. ఆ ఏంజెల్స్‌లో మనకి మైకేల్ ఏంజెల్ మనకి చాలా బాగా సహాయపడుతుంది. ఇంకొకరు సచియల్ ఏంజెల్. సచియల్ ఏంజెల్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తారు మనీ విషయంలో. మనీ విషయంలో మనకు సచియల్ ఏంజెల్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. మైకేల్ ఏంజెల్ మనం ఏదైనా కొత్తగా ఇన్వెన్షన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు, కొత్త బిజినెస్ పెడుతున్నప్పుడు, కొత్త జాబ్‌కి వెళ్తున్నప్పుడు, సక్సెస్ విషయంలో మనకు మైకేల్ ఏంజెల్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. ఇంకా మనకు భార్యాభర్తల్లో ఏదైనా చిన్న చిన్న గొడవలున్నప్పుడు మనకి చామియల్ ఏంజెల్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. చామియల్ ఏంజెల్‌ని మనము ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు భార్యాభర్తల్లో కానీ, అత్త కోడళ్ళ విషయంలో కానీ ఏదైనా మనకి ప్రాబ్లమ్ ఉంటే చామియల్ ఏంజెల్‌ని మనము ఆహ్వానిస్ ఆహ్వానించాలి. చామియల్ ఏంజెల్ నాకు హెల్ప్ చేయండి. నాకు మా ఆయనతో గొడవ అయింది. నాకు తెలీదు. మా ఆయన్నే తను నేను తప్పైతే నేను ఓకే. సారీ చెప్తాను. నేను తెలుసుకుంటాను. నేనే తప్పు చేశానని. తనది తప్పైతే అవును నేను తప్పు చేశాను అని తనను తాను తెలుసుకొని నా దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా మాట్లాడేలాగా నువ్వే నాకు హెల్ప్ చేయాలి చామియల్ ఏంజెల్. నేను నిన్ను కోరుకుంటున్నాను. ఇలా మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఏంజెల్స్ ఉంటారు. ఆ ఏంజెల్స్‌ని మనము హెల్ప్ కోరడం ద్వారా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తారు. మనము చాలామంది ఏంజెల్స్‌ని మనం మైండ్‌లో ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి చాలామంది ఏంజెల్స్ పేరుని మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. నేను 3, 4 ఏంజెల్స్‌ని మీకు రెఫర్ చేస్తాను. ఆ ఏంజెల్స్ పేర్లను మీరు గుర్తుపెట్టుకోండి. లాస్ట్‌లో నేను రాయిస్తాను. మీకు ఏ ఏంజెల్ ఏ దేనికి మనకు సహాయం చేస్తారు అని చెప్పేసి నేను చెప్తాను. మీరు రాసుకోండి. ఇప్పుడైతే నేను వాళ్ళ పేర్లు పలికి ఎలా మనం వాళ్ళని అడగాలి అనే దాన్ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సచియల్ ఏంజెల్ మనకి డబ్బు విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సచియల్ ఏంజెల్‌ని మనం ఇలా అడగాలి. డియర్ సచియల్ ఏంజెల్, నాకు మనీ కావాలి. ఎందుకు కావాలి చెప్పాలి.
నేను ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి నాకు మనీ కావాలి. ఎలాగైనా నాకు హెల్ప్ చేయండి సచియల్ ఏంజెల్. ఎలా వస్తుందో, ఏం చేస్తారో నాకు తెలీదు. నాకు మాత్రం మనీ కావాలి. ఏదో ఒక రూపం ద్వారా నాకు మనీని మీరు నా దగ్గరికి పంపించండి అని ఈ విధంగా సచియల్ ఏంజెల్‌ని అడగాలి. ఇంకా మైకేల్ ఏంజెల్ అయితే ఇంకా సూపర్బ్ అని చెప్పాలి. మైకేల్ ఏంజెల్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు మైకేల్ ఏంజెల్. ఏదైనా మనము రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు ఇద్దరు పరస్పరంగా మాట్లాడుకుంటుంటారు కదా! లేదు నాకు ఈ ల్యాండ్ ఇంతకు కావాలి, నేను ఇంతకమ్మాలి అని చెప్పేసి ఇద్దరు వ్యక్తుల సంభాషణ మధ్యలో మనము ఎప్పుడైతే మైకేల్ ఏంజెల్‌ని అడుగుతామో, చాలా బాగా హెల్ప్ చేస్తారు మైకేల్ ఏంజెల్. మనకు కావాల్సిన రేట్‌కి మనం పొందగలుగుతాము. అమ్మాల్సిన రేట్‌కైతే అంతే రేట్‌కి మనము అమ్మగలుగుతాము మైకేల్ ఏంజెల్ ద్వారా. ఇంకా మనం ఏదైనా పని చేయడానికి వెళ్తున్నప్పుడు అందులో సక్సెస్ తీసుకోవాలి. ఇంటర్వ్యూలో నేను సక్సెస్ తీసుకోవాలి అన్నప్పుడు కూడా మైకేల్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఒక్కసారి మీరు మైకేల్ ఏంజెల్ చాలా బాగా మైకేల్ పేరు. మైకేల్ పేరుని మీరు గుర్తుపెట్టుకోండి. ఏ సమస్య వచ్చినా, ఏ సహాయం కావాలన్నా మైకేల్ ఏంజెల్ సహాయాన్ని మైకేల్ ఏంజెల్‌ని పిలవండి అంతే. పిలిస్తే మైకేల్ ఏంజెల్ ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. ఓకేనా మాస్టర్స్? తర్వాత వచ్చేసి యూరియల్ ఏంజెల్. యూరియల్ ఏంజెల్ మనకు జ్ఞానం ఇవ్వడంలో, ఇంకా మనల్ని మనం తెలుసుకోవడంలో మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా మాస్టర్స్. ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా చెయ్యాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. మనకి కళ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. లలిత కళలు 64 అంటారు. ఆ 64 అందరిలో ఆ ఒక్క మనిషిలో అన్నీ ఉండవు కదా మాస్టర్స్. అందరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అప్పుడు మనకి ఏదైనా విషయంలో మనకి సహాయం కావాలి. కొందరికి సంగీతం ఇష్టం ఉంటుంది. కొందరికి డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది. కొందరికి డాన్స్ ఇష్టం ఉంటుంది. కొందరికి ఇంకా వేరే వేరే ఆహ్, దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరికైతే ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మనం యూరియల్ ఏంజెల్‌ని సహాయం కోరితే మనకు ఖచ్చితంగా ఏంజెల్ హెల్ప్ చేస్తారు. డియర్ ఏంజెల్, డియర్ యూరియల్ ఏంజెల్, ప్లీజ్ హెల్ప్ మీ. హెల్ప్ మీ. నాకు తెలుసు మీరు హెల్ప్ చేస్తారని. మీరు హెల్ప్ చేయడానికే ఉన్నారు. మేము హెల్ప్ కోరడమే తరువాయి మీరు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. మీరు హెల్ప్ చేస్తారు నాకు తెలుసు. అని ఈ విధంగా మనము ఒక ఫ్రెండ్‌తో ఒక చిన్న పిల్లలు మనతో ఎలా అయితే చెప్తారో అదే విధంగా మనము ఆహ్, ఈ ఏంజెల్స్‌తో కనెక్ట్ అవ్వాలి మాస్టర్స్. డియర్ ఏంజెల్స్, డియర్ ఏంజెల్స్, నాకు మీ హెల్ప్ నాకు చాలా అవసరం ఉంది. మా ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. రిలేషన్‌షిప్‌లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఏదో విధంగా వచ్చి నాకు హెల్ప్ చేయండి చామియల్ ఏంజెల్ అని ఈ విధంగా మనము ఒక ఒక చిన్న పిల్లలు మనతో ఎలా చెప్తారు కదా! ఒక సమస్యని, ఆ విధంగా మనము పేరు పెట్టి ఎప్పుడైతే మనం పేరు పెట్టి పిలుస్తామో అప్పుడే ఏంజెల్స్ మనకి హెల్ప్ చేయడానికి వస్తారు. ఆ దానికి తగ్గట్టుగా హెల్ప్ చేయడానికి వస్తారు. అలా కాకుండా మనం ఊరికే పిలిచినామంటే పిలిచినాము. ఊరికే మామూలుగా ఇప్పుడు మీరే ఉన్నారు మాస్టర్స్. ఎప్పుడు మనం పేరు పెట్టి పిలిస్తేనే మనం వెనక్కకు తిరిగి చూస్తాము. అంతేకాని ఓయ్! అది, ఇది అని మనం పలికితే మనం ఎవ్వరు తిరిగి చూడము. అదే విధంగా మన ఏంజెల్స్‌కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరుంటుంది మాస్టర్స్. ఆ పేరు పెట్టి మనము పిలవడం ద్వారా మనకి ఏంజెల్స్ చాలా తొందరగా కనెక్ట్ అయ్యి, మనం చాలా తొందరగా ఏదైనా ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసుకోవచ్చు.
ఈ విధంగా మనము మాస్టర్స్ మీకు ఎలా పేర్లు పెట్టి చెప్పాలో ఆ విధంగా మీరు నోట్ చేసుకోండి ఒక నోట్స్‌లో. ఓకే మాస్టర్స్. 5, 4, 3, 2, 1, 0. Open your eyes. 5, 4, 3. ఓకే మాస్టర్స్. ఎలా అనిపించింది? ఇంకొకటి రేపు కూడా క్లాస్ ఉంది మాస్టర్. రేపు కూడా నేను గైడ్ చేస్తాను మీకు ఒక ఏంజెల్ ప్రేయర్ ఇంకా ఎలా చేయాలని చెప్పేసి. ఇప్పుడైతే మీరు కొన్ని ఏంజెల్స్ పేరుని మీరు నోట్ చేసుకుంటే రేపు ఏంజెల్స్ ప్రేయర్ చేయడానికి మీకు బాగుంటుందన్నమాట. ఇంకొక ఏంజెల్ ప్రేయర్ సపరేట్లీ కొన్ని ఏంజెల్స్ పేరు చెప్తాను మాస్టర్స్. నేను ఆ ఏంజెల్ ప్రేయర్ని మీరు నోట్ చేసుకోండి. రేపు మళ్ళీ ఇంకొక ఏంజెల్ ప్రేయర్తో నేను మీకు కనెక్ట్ అవుతాను. ఇంకా కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. నేను షేర్ చేస్తాను. ఏంజెల్స్ గురించి చెప్పుకుంటూ పోతే మనకి రోజులు చాలా తక్కువవుతాయి. ప్రతిరోజు మనం మాట్లాడుకుంటూ ఉంటే రోజులు 24 అవర్స్ కూడా తక్కువవుతాయన్నమాట. అలా ఉంటాయి ఏంజెల్స్‌తో. ఒక్క చాలా నిమిషం. రేపు మీరు కంటిన్యూ చేసేయండి. నేను పెన్ తెచ్చుకున్నాను. ఓకే. ఓకే మాస్టర్స్. మీరు నోట్ చేసుకోండి కొన్ని ఏంజెల్స్‌ని ఏంజెల్స్ పేరు చెప్తాను. మనకి సచియల్ ఏంజెల్ ఫస్ట్ సచియల్ ఏంజెల్ వచ్చేసి మనకి మనీకి చాలా బాగా హెల్ప్ చేస్తారు. మనీ విషయంలో మనకి ఎంతైనా ఏ మనీ కావాలి, ఏదైనా స్టార్ట్ చేయడానికి మనీ కావాలి, పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనీ కావాలి, భర్తకి హెల్ప్ చేయడానికి ఏదో విషయానికి హెల్ప్ చేయడానికి మనీ కావాలి అన్నప్పుడు మనము సచియల్ ఏంజెల్‌ని మనం హెల్ప్ కోరొచ్చు. సచియల్ మీరు తెలుగులో రాసుకుంటే తెలుగులో రాసుకోండి మాస్టర్స్. ఇంగ్లీష్‌లో రాసుకుంటానంటే ఇంగ్లీష్‌లో రాసుకోండి. సచ్ అని రాసుకోండి. సచ్ యా సచియల్. సచియల్ ఏంజెల్ మనకి మనీకి చాలా బాగా హెల్ప్ చేస్తారు మనీ విషయంలో. పక్కన రాసుకోండి మాస్టర్స్. మనీ విషయంలో మనకి హెల్ప్ చేసే ఏంజెల్ సచియల్ ఏంజెల్ అని చెప్పి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మైకేల్ ఏంజెల్. మైకేల్ ఏంజెల్ మనకి ఇంకా ఏ విషయంలో అయినా సక్సెస్‌కి హెల్ప్ చేస్తారు. పిల్లలు మార్క్స్ బాగా రావడం విషయంలో ఆహ్, ఆహ్, ఏదైనా మా పిల్లలు ఈ కాలేజ్‌లో చదవాలి అని అనుకుంటుంటారు కదా! మా పిల్లలు ఈ కాలేజ్‌లో చదవాలి అనుకునే విషయంలో, మా ఆయనకి ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ రావాలి అనుకున్న విషయంలో, మీరేదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే విషయంలో, ఇంకా చాలామంది జాబ్ వాళ్ళ విషయం పాప జాబ్ జాబ్ కూడా అడగొచ్చు. ఇంకా పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదవాలి మా పిల్లలు, కాలేజ్‌లో చదవాలి అని ఉంటుంది కదా పేరెంట్స్‌కి. అప్పుడు మైకేల్ ఏంజెల్‌ని అడగొచ్చు. సక్సెస్ కోసం మరీ ముఖ్యంగా సక్సెస్‌కైనా మైకేల్ ఏంజెల్ హెల్ప్ అడగొచ్చు మాస్టర్స్. ఇంకొకటొచ్చేసి గబ్రియల్ ఏంజెల్. గబ్రియల్ ఏంజెల్ వచ్చేసి మనకి ఆహ్ న్యూ ఆపర్చునిటీస్‌ని మనకి ఓపెన్ చేస్తాయన్నమాట. కొత్త అవకాశాలు రావడానికి మనకి డోర్స్ ఓపెన్ జేస్తాయి. మనం ఎప్పుడైతే అడుగుతామో కదా! అడిగితేనే కదా మనకి వచ్చేది. ఇందులో మన సబ్జెక్ట్ ఆస్క్, బిలీవ్, మనం అడగడము, నమ్మడము, పొందడము. ఇదే మన సబ్జెక్ట్. ఎప్పుడైతే మనం అడుగుతామో అప్పుడే మనకు డోర్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. న్యూ ఆపర్చునిటీ కోసం మనం గబ్రియల్ ఏంజెల్‌ని హెల్ప్ కోరొచ్చు. ఇంకొకటి రఫేల్. రఫేల్ ఏంజెల్ వచ్చేసి పిల్లలకు హెల్ప్ చేయడంలో. పిల్లలు కొంచెం ఆరోగ్యపరంగా సఫర్ అవుతూ ఉంటారు. ఇంకా కాలేజ్‌లో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళ కెరియర్‌లో ఏదైనా అడ్డంకులొస్తూ ఉంటాయి. అవన్నీ తొలగించుకోవడానికి మనము పిల్లల కెరియర్ కోసం
చాలా మంది పిల్లలు కెరియర్ కోసం చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా! వాళ్ళకి రఫేల్ ఏంజెల్ చాలా బాగా హెల్ప్ చేస్తారు. రాసుకున్నారా మాస్టర్స్ రఫేల్ ఏంజెల్? మాస్టర్ జ్ఞానం కోసము, ఆర్ట్స్ నేర్చుకోవడం కోసము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. డాన్సు, సంగీతము, డ్రాయింగు, తబలా, ఇంకా కొన్ని స్కిల్స్ నేర్చుకోవడం విషయంలో నేను ఇది నేర్చుకుంటే ఇంకా నేను ఫార్వర్డ్‌గా ముందుకు కోసము ఈ విధంగా రాసుకోండి మాస్టర్స్. ఏదైనా స్కిల్స్ నేర్చుకునే విషయంలో నేను ఈ స్కిల్ నేర్చుకుంటే నేను ఇంకా చాలా డెవలప్ అవుతుంది నా బిజినెస్ అనేవి ఉంటాయి కదా మాస్టర్స్ అవి. నెక్స్ట్ చామియల్. చామియల్ వచ్చేసి ప్రేమ కోసం. ఎవరి నుంచి మీరు ప్రేమ పొందాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు ఆ ప్రేమ రావాలి అని చెప్పి యాక్సెప్ట్ చేసి చామియల్ ఏంజెల్‌ని మనము ఎప్పుడైతే ప్రేయర్ చేస్తామో అప్పుడు మనకి చామియల్ ఏంజెల్ హెల్ప్ చేస్తారు. భార్యాభర్తల విషయంలో, అత్తాకోడళ్ళ విషయంలో కొ ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే తల్లి, కూతుర్లకు కూడా కొంచెం ఇష్యూస్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు పిల్లల మాట వినడం లేదు అని దాంట్లో పిల్లల మాట వినాలి అనే విషయంలో మనము చామియల్ ఏంజెల్‌ని హెల్ప్ కోరొచ్చు. ఇంకా ప్రేమ మనం ఎవరి నుంచయితే మనకు ఫ్రెండ్స్ నుంచి ఏదైనా ప్రేమ కావాలి ఎవరి నుంచయితే మనకు ప్రేమ కావాలనుకుంటున్నామో వాళ్ళ నుంచి మనకి ఈ చామియల్ ఏంజెల్‌ని మనము కోరితే చామియల్ ఏంజెల్ వచ్చి మనకేదో విధంగా హెల్ప్ చేస్తుందనమాట. ఈ విధంగా. ఈ ఈ 5 ఏంజెల్స్ పేరుని మీరు గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. చాలు ఈ 5 ఏంజెల్స్‌ని మనం గుర్తుపెట్టుకుంటేనే చాలు. చాలా మంది ఏంజెల్స్‌ని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా, ఆ పేర్లు గుర్తు ఉండకపోవడం ద్వారా కన్‌ఫ్యూజన్ ఎక్కువవుతుంది. ఈ 5 ఏంజెల్స్‌ని మనం గుర్తుపెట్టుకోవడం ద్వారా క్లారిటీ ఉంటుంది. దేనికి ఏ ఏంజెల్స్ మనీకైతే ఈ ఏంజెల్‌ని అడుగుదాము. సక్సెస్‌కైతే ఈ ఏంజెల్‌ని అడుగుదాము. ఇంకా పిల్లలకి ఏదైనా నాకు డెవలప్ కావాలి, భర్తకి డెవలప్ కావాలి స్కిల్స్ ఈ ఏంజెల్‌ని అడుగుదాము. అని చెప్పేసి ఒక క్లారిటీ ఉంది. ప్రేమ కోసం ఈ ఏంజెల్‌ని అడుగుదాము. ఇంకా మెయిన్ అదే కదా మాస్టర్స్ మనకు కావాల్సింది. సో, నేను ఫిల్టర్ చేసి ఈ 5 ఏంజెల్స్ మీకు ఇచ్చాను. రేపైతే మనం ఏంజెల్స్‌ని ఇంకా చాలా బాగా ఇంకా ఎలా చేయొచ్చు, ఎలా అడగొచ్చు, ఇంకా ఏ విధంగా అడగొచ్చు అనే టాపిక్ పైన మాట్లాడతాను మాస్టర్స్. ఇంకా మనము రాతపూర్వకంగా ఇంకా 2, 3 పద్ధతీస్ ఉన్నాయి. మనము ఏంజెల్స్‌తో ఎలా కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి, అది కూడా మీకు రేపు షేర్ చేస్తాను మాస్టర్స్ నేను. ఓకే మాస్టర్స్. నాకు ఈ అవకాశం అందించిన సరితా మేడం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పల్లవి గారికి, అరుణ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.